హలో అండి. వెల్కమ్ టు శ్రీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో నువ్వుల అన్నం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అలాగే ఈ చలికాలంలో నువ్వులను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. సో, ఇంక లేట్ చేయకుండా హెల్తీ అండ్ టేస్టీ నువ్వులన్నం రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకెళ్ళి చూద్దాము. ఈ నువ్వులన్నం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసి లో టు మీడియం ఫ్లేమ్‌లో దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2, 3 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, పావు కప్పు నువ్వులు అంటే 4 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి లో ఫ్లేమ్‌లోనే వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు అంటే కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యి నువ్వులు చిటపటమనేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు వేసేసి జస్ట్ ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్‌లోకి వేసుకోండి. అలాగే ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్‌ని పక్కన పెట్టేసేసి ఇప్పుడు పొడి పొడిగా ఉడికించుకున్న పావు కేజీ రైస్‌లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడిని 3, 4 టేబుల్ స్పూన్ల వరకు వేసి ఈ నువ్వుల పొడి రైస్‌కి పట్టేటట్టు ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ నువ్వుల అన్నంకి తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా పల్లీలు, కొద్దిగా జీడిపప్పు, తాలింపు దినుసులు అలాగే ఒక 2, 3 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 4, 5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఈ తాలింపు మొత్తం చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్‌లోకి వేసేసుకొని కలిపేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే హెల్తీ నువ్వుల రైస్ రెడీ అయిపోతుంది. చూసారు కదా! చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకున్నాము. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అలాగే మన ఛానల్‌లో నువ్వులతో ప్రిపేర్ చేసిన నువ్వుల లడ్డూలు, నువ్వుల చిక్కీ రెసిపీస్ పోస్ట్ చేశానండి. రెసిపీస్ లింక్స్ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.